సంఘం అంతా కలిపి డబ్బులు వేసుకొని బంగారంతో ఒక మంచి సర్టిఫికేట్ చేసి, ఆ సర్టిఫికేట్ లో నా బొమ్మ వేసి కింద రాశారు, రాజా అన్న నిజంగా పరలోకానికి అర్హుడు అని. మీరు అందరు సంతకాలు చేశారు. మళ్ళీ బంగారం దాంట్లోనే పరలోకి వెళ్ళిపోతానా? వెళ్ళనండి. సంఘం అంతా కలిసి దూషించారు. మొత్తం ఇంటర్నల్ పాలిటిక్స్, ఆ పాలిటిక్స్, ఈ పాలిటిక్స్ చేశారు. మొత్తానికి కృంగదీశారు అంతే. ఇక న్యూస్ మీడియాకి పనే ఉంటుంది. మీరు చెప్పండి. ఇక వాళ్ళు ఒక విషయం తలుచుకుంటే ఇంకా వాళ్ళ ఇష్టం కదా. ఇక వాళ్ళు రూమర్స్ స్ప్రెడ్ చేశారు. వీటిలో నేను ఎక్కడ ఎవరిని చూడకుండా యేసుక్రీస్తు వారిని చూస్తూ చక్కగా వెళ్తా ఉన్నాను. ఆ మూమెంట్ లో యేసుప్రభు వారు వచ్చారండి. ఈ న్యూస్ మీడియాలో బ్రదర్ రాజా చెప్పు, ఇప్పుడు ఎన్టీవీలో నీ గురించి ఇలా రాశారు, దాని గురించి ఏమంటావు అంటారా? యేసుప్రభు వారు వచ్చి నన్ను అసలు అంటారు. మనుషులు చూస్తారు అవన్నీ, దేవుడు ప్యూర్ గా హార్ట్ మాత్రం చూస్తారు. ఆయన ఒక్కటే మాట్లాడతారు, మై డియర్ సన్ చలో వెళ్ళిపోదాం పరలోకం అంటే. సిద్ధపాటు కలిగి మనం ఉంటే, అంటే అందరినీ ఫోకస్ చేసామనుకోండి ఎటు కాకుండా అయిపోతాం. ఒక్కటే మన గురి అవ్వాలి. ఏంటి ఎంతకనగానే, ఇదిగో పరలోకానికి వెళ్తున్నావా లేదా.